ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన గురించి అంటే ఎమ్మెల్సీ కవిత గారి యొక్క అరెస్ట్ పరిణామం అయితే ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లో జరిగిన కొన్ని విషయాల గురించి ప్రజల్లో చాలా అపోహలు అలాగే అనుమానాలు ఇది జరిగి ఉంటే ఏమైతుంది అది జరిగితే ఏమై ఉంటుంది ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అనేది టీవీలో మనం సోషల్ మీడియాలో చూస్తుంటే కనుక చాలా అపోహలు అనేది జరుగుతుంది అనమాట. సో దాని గురించి క్లారిఫికేషన్ చాలా మంది ఇస్తున్నారు. దాంతో పాటు మనం కూడా సోషల్ పోస్ట్ టీవీ నుంచి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది అనమాట. యాక్చువల్ ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఇది రాజకీయ ఎత్తగడానికి కొంతమంది అయితే లేదు, ఇది స్టేట్ గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్న పరిణామం ఒకటి, అలాగే బీజేపీకి టీఆర్ఎస్ కి ఈ పొత్తు కుదరకపోవడం వల్ల, పొత్తు అంటే వీళ్ళ అండర్స్టాండింగ్ బ్రేక్ అవడం వల్ల ఫెయిల్యూర్ అవడం వల్ల ఈ టైంలో జరిగింది అని చెప్పేసి కొంతమంది అంటే ఇలా చెప్పుకుంటూ ఎవరికి తోచింది వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, ఏది వాళ్ళకి అనిపిస్తుంది చేయడం చెప్తుంది. ఇందులో చాలా వరకు వాస్తవాలు అయితే మాత్రం ఉండవు. ఎప్పుడు చట్టం ఎప్పుడు కూడా ఎవరికి చుట్టం కాదు అనేది ఎప్పటి నుంచో మనం వింటూ ఉంటుంటాము సహజంగా. అలాగే చట్టం ఎప్పుడు కూడా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే దీంట్లో అంటే కోయిన్సైడ్ కావచ్చు లేకపోతే నిజమే కావచ్చు, అది ఇంటర్నల్ ఇష్యూ. ఆ పార్టీలకి రాజకీయానికి ఈ ఇష్యూకి ఎంత సంబంధం ఉన్నదనేది అది పక్కన పెడితే కనుక చట్టపరంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక ఏమవుతుందంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు లేడీస్ జెంట్స్ అని కానీ లేకపోతే పొలిటీషియన్స్ లేకపోతే కామన్ పీపుల్ అని కానీ ఎవరిని ఆలోచించదు. ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ ను లేకపోతే ఈ చాలా రిచ్ పర్సన్స్ ని లేదంటే బిజినెస్ మెన్స్ ని ఇలా ఎవరైతే సమాజంలో కొంచెం హై పొజిషన్ లో ఉంటారో వాళ్ళని ఇలాంటి కేసెస్ లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనీకి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఈ కేసులో ఉంటుంది. ఇటువంటి వాళ్ళని లీగల్ గా ప్రొసీడింగ్స్ తీసుకున్నప్పుడు చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు ఏమైతుందంటే ఇది మీడియాలో రావడము లేకపోతే ప్రింట్ మీడియాలో రావడము ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జనాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వలన ఇది ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి. ప్రతి కంట్రీలో ప్రతి స్టేట్ లో జరుగుతుంటాయి. మన పొరుగు రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో చూసుకుంటే ఇలాంటి ఎన్నో జరిగినాయి. అప్పుడు అది మన స్టేట్ కాదు కాబట్టి లేకపోతే అంత ఇప్పుడున్నంత సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ప్రభావం అప్పుడు లేదు కాబట్టి సో దట్ అప్పుడు ఏంటంటే ఇది అంతగా జనాలు చర్చించుకునే విషయం కాలేదు. అలాగే దీని గురించి ఎక్కువ స్ప్రెడ్ అవడం అనేది అంటే నెగిటివ్ గా స్ప్రెడ్ అవడం అనేది లేదు. నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో నెగిటివ్ గానే స్ప్రెడ్ అవుతుందని చెప్పాలి. ఈ మనీ లాండరింగ్ అనేది చాలా స్టేట్స్ లో జరిగింది. చాలా మంది అరెస్ట్ అవడము, కొన్ని నెలల పాటు లేకపోతే సంవత్సరం పాటు కూడా ఏంటంటే జైల్లో ఉండడం అనేది జరిగింది. అంటే ఏదో రాజకీయ కక్షపూరితంగానో లేకపోతే కావాలని అంటే గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఉన్న వాళ్ళిద్దరికి పడకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఏదో ఇనిషియేట్ చేసి ముందుకు చేయడం అనేది ఉండదు. ఏంటంటే ఇప్పుడు మేబీ అది కోయిన్సైడ్ అయి ఉండొచ్చు, ఈ టైంలో అది వచ్చి ఉండొచ్చు. అదేంటనేది ఇంటర్నల్లే ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు ఏంటంటే చట్టం ఎలా చేసుకుంటూ పోతుంది అంటే ఏదో చేశారు తర్వాత లీగల్ గా తీసుకెళ్లారు, దాంట్లో లా పాయింట్స్ లేవు, లేకపోతే ఇట్లా ఒక లేడీని 6 తర్వాత తీసుకెళ్ళకూడదు, లేకపోతే ఫస్ట్ లోకల్ గా పోలీస్ స్టేషన్ లో ఇంటిమేట్ చేయకుండా ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ లేకోకుండా తీసుకెళ్ళకూడదు. ఇలా చాలా మంది ఏంటంటే కొంచెం తెలిసిన వాళ్ళకి అందరికీ లా తెలియదు, చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇలా రకరకాల అపోహలు జరుగుతున్నాయి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అదంతా లాఫుల్ గా లా ప్రకారంగానే జరిగింది. సో దట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ కి సంబంధించి అంటే సిబిఐ గాని సిఐడి గాని లేకపోతే ఈడీ గాని అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ గాని అంటే ఈ అవినీతి నేరాలలో లేకపోతే ఈ మనీ లాండరింగ్ చేసిన నేరాల్లో అక్రమ సంపాదనలో ఏసీబీ గాని వీళ్ళంతా కూడా ఏదంటే ఒకటో రెండో ఏదో పాయింట్స్ దొరికేటట్టు అంటే అది అటు చేయొచ్చు ఇటు చేయొచ్చు అన్న కాడ ఏదో ఒకటి చేసి వీళ్ళు ఛానల్స్ వాళ్ళకి లేకపోతే ఎవరైతే ఇందులో బాధితులు ఇన్ ద సెన్స్ జైలుకి వెళ్లే వాళ్ళు లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ
99% ఎప్పుడు కూడా చట్టం అనేది అదే ఈ సిబిఐ సిఐడి కోర్టు పోలీస్ స్టేషన్ అనేది కరెక్ట్ గా వాళ్ళు కరెక్ట్ గానే ఫాలో అవుతారు. అంటే ఎక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక హైకోర్టుకో సుప్రీంకోర్టుకో రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాళ్ళు తప్పు చేస్తే వ్యక్తిగతంగా వాళ్ళ మీద ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఏం చేస్తారంటే అదంతా లీగల్ గా లాఫుల్ గానే చేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇది 1 డేలో లేకపోతే 1 వీక్ లో తీసుకునే డెసిజన్ అయితే హర్రీబర్రీగా చేసేదైతే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేసేది కాదు. ఎందుకంటే అండర్ ద ప్రాసెస్ అండర్ ద లీగాలిటీ ఏం చేస్తారంటే ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు 14 పేజెస్ నిన్న జరిగిన విషయంలో అయితే 14 పేజెస్ ఎఫ్ఐఆర్ ఉంది అని అంటే దానిపైన ఎంత ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అంటే ఎంత వర్కౌట్ చేస్తారో ఆ కన్సల్ట్ ఆఫీసర్స్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం. అలాగే అంత టికెట్ బుక్ చేసుకుని వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే సర్టెన్ టైం వరకు అంటే 24 hours లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆల్రెడీ ఆ ఎఫ్ఐఆర్ వాళ్ళు 24 hours ముందే వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళు ఆ నెంబర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ లో వీళ్ళు ఎఫ్ఐఆర్ నెంబర్ తో పాటు ఆ డిస్పాచ్ నెంబర్ అంటే వీళ్ళు ఫైల్ చేసిన నెంబరు అంతా కూడా వాళ్ళు ఏంటంటే కరెక్ట్ గా ప్రాసెస్ చేసుకుని ఆ ఎఫ్ఐఆర్ ని ఎక్యూజ్డ్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్ గా ఎఫ్ఐఆర్ ఇవ్వడం అనేది ఉండదు, కానీ ఇది డిఫరెంట్ కేసు కాబట్టి ఆ కేసులో ఏం చేస్తారంటే ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చి ఈ ప్రకారంగా మేము అరెస్ట్ చేస్తున్నాం అంటే మీకుండే క్లారిఫికే అంటే లోకల్ కోర్టులో జరిగే విషయాలు ఏముంటుందని అంటే ఎక్యూజ్డ్ కి జనరల్ గా ఎఫ్ఐఆర్ ఇవ్వరు. అది కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు మనము సిఏ ఫైల్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. అంటే కాపీ అప్లికేషన్ అనేది ఒకటి ఫైల్ చేసి తీసుకోవాలి. లేదంటే రిమైండ్ రిపోర్ట్ లో అరెస్ట్ చేసినప్పుడు రిమైండ్ రిపోర్ట్ లో అన్ని ఇన్ డీటెయిల్ గా రాస్తారు. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు బెయిల్ ఇస్తాం. ఇదేంటంటే డిఫరెంట్ కేసు అంటే సెంట్రల్ నుంచి వచ్చింది ఇది కాబట్టి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఏ కేసు ప్రకారంగా అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఏ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేస్తున్నారు, దేని ప్రకారంగా మీరు ఇంట్లోకి వచ్చారు, సర్చ్ వారెంట్ పట్టుకుని వచ్చారు కాబట్టి అని అనేది అన్ని కూడా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే అవైలబిలిటీ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎవరు దగ్గర లేని టైంలో ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ ద్వారా గానీ లేకపోతే ఒక పర్సన్ వెళ్ళి వాళ్ళకి తెలిసిన పర్సన్స్ కి ఎవరికైనా కూడా ఫ్యామిలీ మెంబర్సే కాదు ఇటు పక్క వాళ్ళకి ఎవరికైనా కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరు మీకు ఇంపార్టెంట్ మీకు ఫ్యామిలీకి చాలా దగ్గర ఉన్నారంటే వాళ్ళు చెప్పిన పర్సన్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కేసులో ఏంటంటే పర్టికులర్ గా రాజకీయ పరిణామాలని అంటగట్టి లాని వక్రీకరించడము, తర్వాత ఏంటంటే ఏదైతే ఈడీ చేసిందో ఇప్పుడు ఇంటర్నల్ గా ఏం జరిగిందనేది అఫీషియల్ గా ముందుకు వస్తేనే గానీ ఎవరికి తెలియదు. ఎవరో ఊహాగానాలు వాళ్ళు చేసుకోవడం, తర్వాత ఏదో చాలా అంటే దాన్ని వాళ్ళ టీఆర్పీ రేటును పెంచుకోవడం, ఒక పక్కనేమో నేరం చేశారని ఆరోపించబడిన వాళ్ళని గురించి తప్పుగా రాయడం, అలాగే ఈడీ గురించి లేకపోతే గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు చేశారనేసి యూట్యూబ్స్ లో ఈ ఛానల్స్ లో ఇవ్వడం, అలా ఏంటంటే రెండు వైపులా కూడా ప్రాపగాండా చేస్తున్నారు. అంటే తప్పుగా ప్రచారం చేస్తున్నారు కొన్ని. ఎందుకంటే ఇంట్లో అవి దొరికినాయి ఇవి దొరికినాయి ఇలా చేశారు అలా చేశారు అనేసి ప్రజల్ని ఆకర్షించుకుని వీళ్ళు ఛానల్స్ ని ఏంటంటే ముందుకు అంటే వాళ్ళ టీఆర్పీ రేట్ పెంచుకోవడం కోసము వ్యక్తిగతంగా కూడా కొన్ని ఆరోపణలు క్రియేట్ చేసి అంటే ఇలా చేశారు పోలీసులు అలా చేశారు పోలీసులు అని ఛానల్స్ కూడా కొన్ని పక్కదో పట్టిస్తున్నాయి. ఎప్పుడు కూడా ఎవరు చుట్టము కాదు, ఎవరు ఈడీ అనేవాళ్ళు ఒక ఆఫీసర్స్ అనేవాళ్ళు ఇవాళ ఇక్కడ ఉద్యోగం చేస్తారు, రేపు వేరే చోట ఉద్యోగం చేయొచ్చు. కాబట్టి ఎవరు వ్యక్తిగతమైన ఇది పెట్టుకుని ఎవరిని పర్సనల్ గా అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. వాళ్ళు చేసే ప్రాసెస్ లో ఏదైతే ఎవరైనా ఇంటరప్షన్ ఇస్తే కనుక, ఎవరైనా దాన్ని డిస్టర్బ్ చేస్తే కనుక, వ్యతిరేకంగా బిహేవ్ చేస్తే కనుక వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి ఇది ఉంటుంది తప్పిస్తే చేయడము జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ లో ఇలా ఉంటుంది అంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తారు అనేది కూడా చాలా మంది తెలియదు. ఈ కేసులో కాదు, ప్రతి కేసులోనూ కూడా ఒక పర్సన్ ని అరెస్ట్ చేసినప్పుడు ఒక నేరం ఆరోపించి ఆరోపణకు గురై వాళ్ళు లీగల్ గా చర్య తీసుకోవాలనుకున్నప్పుడు ఆ చట్ట ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కోర్టుకి ప్రొడ్యూస్ చేసే ముందు ఏంటంటే మెడికల్ టెస్టులు చేయడం, అంటే ఆమె ఆరోగ్యంగా ఉందా లేదా, లేకపోతే అతను ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, లేకపోతే వీళ్ళకి ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి వీళ్ళు దాన్ని తీసుకోవడం మెడికల్ టెస్ట్ కి పంపించడం జరుగుతుంది. ఆ మెడికల్ టెస్ట్ కి పంపించిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో 99% గవర్నమెంట్ హాస్పిటల్స్ కే తీసుకెళ్తారు. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కూడా ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీం కోర్టు ఒక డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత అన్ని హాస్పిటల్ వాళ్ళు ఇస్తున్నారు. ఏదైనా అనారోగ్యం ఉంటే
అంటే ఆ టెస్ట్ కూడా ఎందుకు చేస్తారు హాస్పిటల్, మళ్ళీ దాని గురించి కొన్ని ఊహాగానాలు ఉంటాయి కాబట్టి టెస్ట్లు అంటే మెడికల్ టెస్ట్లు కూడా ఏం చేస్తాయంటే వాళ్ళు ఆల్రెడీ ఏదైనా మెడికేషన్ లో ఉన్నారా, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఈ టెన్షన్స్ లో ఏదైనా బీపీ రావడం కానీ ఇలాంటి ఏమైనా వాళ్ళకు ఉన్నాయా, ఏదైనా మెడికేషన్ అవసరం ఉందా, లేకపోతే ఆల్రెడీ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు, ఇదంతా కూడా ఒక డాక్టర్ నుంచి ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటారు. సో వాళ్ళకి ఏదైనా కనుక పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కానీ లేదా జైలుకి పంపించిన తర్వాత కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు కానీ వాళ్ళకి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ఉంటే అది జడ్జి గారికి తెలియజేయడము. ఒకవేళ హాస్పిటల్ అయ్యే అవసరం ఉంటే కనుక రిమాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే జైలుకి పంపించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళే హాస్పిటల్ అడ్మిట్ చేయడం, తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించడం, తర్వాత దానికి కావాల్సిన మెడికేషన్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఆ పర్పస్ లో మాత్రమే వాళ్ళు మెడికల్ టెస్ట్ కి తీసుకెళ్లవలసి ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడము, తర్వాత ఆ రిమాండ్ అయిన తర్వాత జైలుకి పంపించడం, అక్కడి నుంచి డిఫరెంట్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో ఎన్నో రకాల ఊహాగానాలు చేసుకుంటూ ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అనే కొంతమంది అని అనుకోవచ్చు. తర్వాత ఏంటంటే 6 గంటల తర్వాత ఆడవాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు, 6 గంటల తర్వాత తీసుకెళ్ళటానికి లేదు. అదే నాన్ లోకల్ అయితే కనుక లోకల్ పోలీస్ స్టేషన్ లో ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి. లేదనుకుంటే కనుక లోకల్ జడ్జి గారి దగ్గర ఇది చేసుకెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి తీసుకోవాలి. అదంతా ఉంటుంది. ఎందుకని ఇలాంటి పెద్ద పెద్ద కేసెస్ లో డైరెక్ట్ గా ప్రాసెస్ చేస్తారంటే, అంటే ఇక్కడేమి ప్రొసీడింగ్స్ చేయకోకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి అక్కడ ఏ కన్సల్ట్, ఇప్పుడు ఢిల్లీ గాని బాంబే గాని ఎక్కడ సంబంధం, ఎక్కడ అఫెన్స్ జరిగింది అనుకుంటే అక్కడ తీసుకెళ్లేసేసి చేస్తారనంటే వీళ్ళకి ఈ ప్రాసెస్ లో అంటే లోకల్ గా ఈ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేసి లేకపోతే లోకల్ జడ్జి గారి దగ్గర చేసి ఇక్కడ జైలుకి పంపించి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లి, అంటే అక్కడ కేసు ఉంది కాబట్టి అక్కడ తీసుకెళ్లి, అంటే ఇక్కడ ఏదైనా కేసెస్ ఉంటే కనుక అలా చేస్తారు. అంటే దాన్ని మళ్ళీ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి పీటీ వారెంట్ మీద తీసుకెళ్లడం అనేది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది, అదంతా చాలా ప్రాసెస్ ఉంటది. అది కాకుండా ఏంటంటే ఈ మీద అక్కడే అఫెన్స్ జరిగింది కాబట్టి, అంటే ఢిల్లీలోనే అక్కడే హోటల్స్ లో కలవడము, అక్కడే కొన్ని చోట్ల కలిసి ఆఫీసెస్ లో కలిసి చేశారు, అంటే మాట్లాడుకున్నారు ఈ నేరం గురించి అనేసి ఉంది కాబట్టి ఏ బస్ లోనో ఏ కార్ లోనో లేకపోతే ఏ ట్రైన్ లోనో తీసుకెళ్లి టైం ఎక్కువ అయిపోతుందంటే ఇక్కడ ప్రాసెస్ చేసి తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఎందుకు డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయారంటే 24 hours లో ఎఫ్ఐఆర్ జరిగిన 24 hours లో ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేయాలి. అలాగే అరెస్ట్ చేసిన 24 hours లో కోర్టు ముందు జడ్జి గారి ముందు వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి టైం సరిపోతుంది కాబట్టి అంతా ప్లాన్డ్ గా వచ్చారు కాబట్టి ఇక్కడ ఏది చేయకుండా, ఇక్కడ ఎవరికి ఇది చేయకోకుండా వాళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్లిపోవడం జరిగిందనమాట. సో అంతే తప్పించి దాంట్లో ఇల్లీగల్ గా చేయడం గానీ లేకపోతే కక్షపూరితంగా చేయడం గానీ అప్పటికప్పుడు అనుకుని చేయడం గానీ అలాగేమీ లీగల్ గా జరగలేదు కూడా. సో ఇదంతా ఏంటంటే ఛానల్స్ వాళ్ళు కొంచెం ఇది చేసేసి ఇంట్లో రిస్ట్రైన్ చేశారు, లేకపోతే ఇంట్లో అన్ని సీజ్ చేసేస్తారు. సో ఇవి దొరికాయి అవి దొరికాయి అవన్నీ కూడా చూడని వాళ్ళకి అవన్నీ కూడా అబద్ధాలు. అవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రాసెస్ కాదని వాళ్ళు ఎవరు చేయడానికి ఉండదు. అలా చేస్తే వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సెకండ్ ఇది వస్తే ఏంటంటే ఇది రాజకీయంగా అయితే కనుక ఈ ఎలక్షన్స్ కు ముందు, ఈ ఎలక్షన్ డేట్స్ డిక్లేర్ చేసే ముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల రాజకీయంగా లోకల్ పార్టీలకి ఏ విధమైన నష్టం జరుగుతుంది. లోకల్ పార్టీ అంటే ఆరోపించబడిన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాళ్ళైతే ఆ పార్టీకి ఇలాంటి నష్టం జరుగుతుంది. అలాగే సెంటర్ లో ఉన్న పార్టీస్ కి ఏ విధమైన లాభం జరుగుతుంది అనేది ఒకటి ఇది ఉంటుంది అనమాట.